మీరు హాస్పిటల్కి తీసుకువెళ్లేసరికి అసలు ఉంటాడో ఊపిరి ఆగి పైకి పోతాడో కూడా గ్యారెంటీ ఇవ్వలేను. రేఖా! అరవక ఆంటీ, అరవకు. ఇలా అరిచే ఇంతవరకు తెచ్చుకున్నావు. ఈ పొగరు వల్లే ఈ రోజు నీ మొగుడు చావు బతుకుల్లో ఉన్నాడు. నన్ను ఎదిరించాలన్న ఈ ధైర్యమే వాడికి ఈ రోజు మృత్యువుగా మారింది. ఏంటి బెదిరిస్తున్నావా? నానమ్మా, మీకు దండం పెడతాను. అవతల తాతయ్య ప్రాణం ప్రమాదంలో ఉంది. నువ్వు సైలెంట్ గా ఉండు. ఆంటీ, ఆంటీ, మా నాన్నమ్మ మాట్లాడింది తప్పే ఆంటీ. కావాలంటే దానికి నేను క్షమాపణలు చెప్తాను. ముందు మా తాతయ్యకి ఇవ్వాల్సిన యాంటీడోట్ ఏంటో చెప్పండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందు. అది నా దగ్గరే జాగ్రత్తగా ఉంది. కానీ నేనివ్వాలనుకోవడం లేదు. ఆంటీ ప్లీజ్ ఆంటీ, అలా అనకండి ఆంటీ. మీరు ఏం చెప్తే అది చేస్తాను. దయచేసి ఆ ఇంజెక్షన్ ఇవ్వండి ప్లీజ్ ఆంటీ. మా తాతయ్య ప్రాణాల్ని కాపాడండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ. నువ్విలా అడుక్కుంటుంటే నాకు కాస్త జాలిగానే ఉంది. అఫ్ కోర్స్ ఇవ్వాలని కూడా అనిపిస్తోంది. సరే, ఈ ఒక్కసారికి ఇచ్చేస్తాను. నా బెడ్రూమ్ లో ఉంది, వెళ్ళి తెచ్చుకో. సరే ఆంటీ, తెచ్చుకుంటాను ఆంటీ, తెచ్చుకుంటాను. ఆంటీ, 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 అక్కడ ఇంజెక్షన్ లేదా ఆంటీ? అయ్యో, కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నా నిందు. ఆ ఇంజెక్షన్ నా బెడ్రూమ్ లో కాదు, నీ తాతయ్య బెడ్రూమ్ లో ఉంది. తాతయ్య, వెళ్ళి తెచ్చుకో. తాతయ్య, 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 మీరేం కంగారు పడకండి. తాతయ్య, తాతయ్య, మీరేం కంగారు పడకండి. నేను ఇంజెక్షన్ తీసుకొస్తాను. అయ్యో, ఇక్కడ ఏ ఇంజెక్షన్ లేదే. ఆంటీ, ఆంటీ, అక్కడ అక్కడ లేదా ఆంటీ? ఇందుకు తొందరలో తప్పుగా చెప్పానిందు. ఇప్పుడే గుర్తొచ్చింది. ఇంజెక్షన్ భ్రమరమ్మ గదిలో ఉంది. వెళ్ళి తెచ్చుకో. పిన్ని, పిన్ని కదా. అంటే ఆ గదిలో లేదా అంటే? అవునా? ఐశ్వర్య గదిలో ఉంది. ఐషు, వెళ్ళి తెచ్చుకో. అమ్మా ఇందు, ఇందు. ఏంటి అలసిపోయావా? అవతల మీ తాతయ్య ప్రాణం ఇందు. ఎందుకు లేట్ చేస్తావు? వెళ్ళు 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 వెళ్ళు, పరిగెత్తు. ఆంటీ, ఆంటీ, అక్కడ కూడా లేదు. ప్లీజ్ ఆంటీ, ఎక్కడుందో చెప్పండి. అక్కడ కూడా లేదా? సారీ ఇందు, ఇంజెక్షన్ స్వాతి రూమ్ లో ఉంది. స్వాతి, వెళ్ళి తెచ్చుకో. స్వాతి రూమ్. ఇందు ఆగు. ఆ ఇంజెక్షన్ ఇంట్లో ఎక్కడా లేదు, ఈ రేఖ దగ్గరే ఉంది. కరెక్ట్ గా గెస్ చేసావాంటీ. నా గురించి ఇంత బాగా అర్థం చేసుకున్నావు కదా. మరి నువ్వు ఎప్పుడు ఎవరిని కలుస్తున్నావో నేను తెలుసుకోలేనా? నువ్వు లాయర్ని కలవటం నాకు తెలీదు అనుకుంటున్నావా? ఎంత ధైర్యం ఉంటే నాకు వ్యతిరేకంగా నా మీద కోర్టులో కేసు వేయాలనుకుంటా. నా పేరు మీదున్న పవర్ ఆఫ్ అటర్నీ నీ మనవరాలి పేరు మీదికి మార్చేద్దాం అనుకున్నావు కదా. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు పైకి అమాయకంగా కనిపిస్తావు కాని వెనక నుండి బాగానే నడిపిస్తున్నావుగా. నడిపించడమే కాదు వదినా, ఏదో ఒకటి చేసి తన మనవరాలికి ఈ ఆస్తి మొత్తం ఇచ్చేయాలని చూస్తోంది.
నానమ్మ, ఏంటి నానమ్మ ఇదంతా? రేఖ ఆంటీ చెప్పేది నిజమా? నువ్వు లాయర్ ని కలిసావా? చెప్పు నానమ్మ, కలిసావా? నటించకు. నీకు తెలియకుండానే మీ నానమ్మ వెనుక నుండి ఇంత నడిపించిందా? నీకు తెలియకుండానే లాయర్ని కలిసిందా? ఆంటీ, నేను అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను ఆంటీ, ఈ విషయాలేవి నాకు తెలియవు. ఆంటీ, అవతల తాతయ్య పరిస్థితి బాగాలేదు ఆంటీ. ప్లీజ్ ఆంటీ, ఆ ఇంజెక్షన్ ఇవ్వండి ఆంటీ. ప్లీజ్ ఆంటీ. హే, మీరు వెనక నుండి నాకు ఇంత వెన్నుపోటు పొడుస్తున్నా నేను మిమ్మల్ని క్షమించేయాలన్నమాట. నువ్వేమో నా మాట కాదని గడప దాటి బయటికి వెళ్ళిపోతావు. మీ నాన్నమ్మేమో అసలు నేనంటే లెక్కేలేనట్టు రేఖా అంటూ నోరు జారుతోంది. నన్ను భయపెట్టడానికి ట్రై చేస్తోంది. నచ్చలేదు, నీ ప్రవర్తన నచ్చలేదు. మీ నాన్నమ్మ అలా నోరు వేసుకుని పడిపోవటం నాకస్సలు నచ్చలేదు. అయ్యో వీటన్నింటికి శిక్ష పడాలి కదా. ఆంటీ, ఆంటీ అలా అనకండి ఆంటీ. నేను మా నాన్నమ్మ చేసింది తప్పే ఆంటీ. ఇంకెప్పుడు అలా చెయ్యము. కేసు కూడా వాపస్ తీసుకుంటామంటీ. ఇంకా మా నాన్నమ్మ మీ మాటకి ఎప్పుడు ఎదురు చెప్పదా ఆంటీ? ప్లీజ్ ఆంటీ, ఈ ఒక్కసారికి వదిలేసి ఆ ఇంజెక్షన్ ఇవ్వండి ఆంటీ. అని నువ్వు చెప్తున్నావు. నీ తాతయ్య కోసం నువ్వు బానే బాధపడుతున్నావు, కానీ మీ నాన్నమ్మ కళ్ళల్లో అదేమీ కనిపించడం లేదే. ఇంకోసారి ఇలా జరగదు అని మాట వరుస కూడా చెప్పడం లేదు. అలాంటప్పుడు నేను ఇంజెక్షన్ ఎందుకు ఇవ్వాలి? ఆ ముసలుణ్ణి ఎందుకు కాపాడాలి? వాడి చావు వాడి చావుని. పెళ్ళం తనకే లేని బాధ నీకెందుకు? నానమ్మ, నానమ్మ, ఏంటి నానమ్మ ఇంకా ఆలోచిస్తున్నావు? రేఖ ఆంటీ చెప్పిన దానికి ఒప్పుకో. సరే అని చెప్పు నానమ్మ. నానమ్మ, అవతల తాతయ్య ప్రాణం పోతుంది నానమ్మ. చెప్పు నానమ్మ. నానమ్మ చెప్పు, చెప్పు. సరే అని చెప్పు. సరే, చెప్తాను. చెప్తాను. నేను తప్పు చేశాను. నన్ను క్షమించు. ఇంకెప్పుడు నీ మాటకి ఎదురు చెప్పను. నన్ను క్షమించు, క్షమించు. ఇప్పుడు ఇప్పుడు నీ కళ్ళల్లో భయం కనిపిస్తోంది. ఆ భయం ఎప్పుడు ఇలాగే ఉండాలి. అది దూరమైన రోజు మళ్ళీ ఇలాగే జరుగుతుంది. కానీ అప్పుడు మాత్రం జాలి చూపించను. భూషణ్, రేఖా, నువ్వు డాక్టర్ని పిలిపించేసరికి కంగారు పడిపోయాను రేఖా. కానీ ఇప్పుడు అర్థమైంది, ఆ అపర్ణలో ఉన్న పొగరు మొత్తం దించడానికి డాక్టర్ని పిలిచావని. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ అపర్ణ కుక్కిన పేనులా పడుంటుంది. ఆ ఎందుకు నేను చెప్పిన చోట సంతకం పెడుతుంది. ఎందుకు పెట్టదు? పెట్టకపోతే చస్తాడుగా ఆ ముసలోడు. భలే చేసావు రేఖా, సూపర్ నువ్వు. ఇవ్వండి. తాతయ్య, తాతయ్య, ఇంజెక్షన్ తెచ్చాను. మీకేం కాదు, మీరు కంగారు పడకండి. తాతయ్య, కంగారు పడకండి. 1 మినిట్, 1 మినిట్. తాతయ్య, ఇప్పుడు ఎలా ఉంది తాతయ్య? పర్వాలేదమ్మా, ఇప్పుడే కొంచెం ఊపిరాడుతుంది. నన్ను క్షమించండి. నేను బయటికి వెళ్ళడం వల్లే ఆ రేఖ ఇంత పని చేసింది. నేను మిమ్మల్ని వదిలి వెళ్లకుండా ఉండాల్సింది. అసలు ఏంటి నానమ్మ ఇదంతా? ఎందుకు చేసేవి పని? తాతయ్యనిలా ఒంటరిగా వదిలి వెళ్లడం తప్పు అని తెలిసిన నీకు నువ్వు చేసిన పని వల్ల ఆ రేఖ ఆంటీకి కోపం వస్తుందని గుర్తించలేకపోయావా? అసలు ఇప్పుడు ఆ లాయర్ ని కలవాల్సిన అవసరం నీకేం వచ్చింది? నీకోసమే ఇదంతా చేశానే. నా కోసం తాతయ్య ప్రాణాల్ని పణంగా పెట్టేస్తావా? అవసరమైతే నా ప్రాణాల్ని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఒకప్పుడు నువ్వు చిన్నదానివి. ఆ రాక్షసు నుండి నిన్ను కాపాడడం కోసం అది ఏం చెప్తే అది విన్నాను. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాను. కానీ ఈరోజు ఈ ఆస్తి మొత్తానికి అది గార్డియన్లా కూర్చుని నిన్ను బానిసలా చూస్తుంటే మౌనంగా ఎలా ఉండమంటావు? నువ్విప్పుడు మేజర్వి.
నీకు ఏ గార్డియనో అవసరం లేదు. ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీదకి తీసుకోవచ్చు అని లాయర్ చెప్తే వెళ్ళిపోయావా? చట్టం కూడా అదే చెప్తోంది. ఇక చాలా ఆపు నానమ్మా. నాకు కావాల్సింది న్యాయం, ధర్మం కాదు. చట్టపరంగా నాకు ఏం దక్కుతుందనేది కూడా నాకు అవసరం లేదు. నా ముందు నాకున్న ఒకే ఒక్క లక్ష్యం మిమ్మల్ని కాపాడుకోవడం. ఇప్పటి వరకు నేను కోల్పోయింది చాలు నాన్నమ్మా. ఇప్పుడు కూడా మీరు నాకు దూరం అయితే నేనేమైపోతానోనని ఒక్కసారైనా ఆలోచించావా? నా చిన్నప్పుడు జోల పడ్డానికి అమ్మ నా పక్కన ఎందుకు లేదో తెలీదు. వేలు పట్టి నడిపించడానికి నాన్న ఎందుకు రాడో అర్థం కాదు. వాళ్ళు లేకపోయినా అమ్మ నాన్నలుగా మీరిద్దరూ నా ముందుండి నన్ను నడిపించారు. అలాంటిది మీరే లేకపోతే నేను ఒక్కదాన్ని బతికుండి ప్రయోజనం ఏముంది నానమ్మా? మీరిద్దరూ నాకు దూరం అయితే నేను కోల్పోయే ఆనందాన్ని నువ్వు అంటూ నా కోట్లు నాకు తిరిగి తెచ్చివ్వగలవా? ఆ ఆస్తి నా ఒంటరితనాన్ని దూరం చేయగలదా? ఆ రేఖకు కనిపించే ఆస్తి ఈ ఖరీదైన బంగ్లాల్లోనూ బ్యాంక్ బ్యాలెన్స్ లోనూ ఉండొచ్చేమో, కానీ నాకు మాత్రం మీరు లేని ఈ ఇల్లు జీవం లేని ఒక సమాధితో సమానం. ఇందు, అలా అనకు. మీ అమ్మా నాన్నలు కన్న కలలు నువ్వే నెరవేర్చాలి. వాళ్ళ ఆశయాల్ని నువ్వే నిజం చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే నానమ్మ, నువ్వు నేను చెప్పినట్టుగా వినాలి. ఏం చెయ్యాలో చెప్పు, అదే చేస్తాను. ఇక నుంచి ఆ రేఖ చెప్పిన మాటకు నువ్వెదిరించడానికి వీల్లేదు. ఆ రేఖ నన్ను ఎంత తిట్టినా, ఎంత అవమానించినా సరే నువ్వు మాత్రం మాట్లాడడానికి వీల్లేదు. అది మాత్రం నా వల్ల కాదిందు. నిన్నది అలా అవమానిస్తుంటే చూస్తూ ఎలా భరించి ఉండగలమంటావు? నానమ్మా, నన్ను చంపేస్తాను అని బెదిరించినా సరే నాకు పోరాడే శక్తి, తెలివితేటలు ఉండాలని మూడో కంటికి తెలియకుండానే నువ్వు చదువు నేర్పించావు. నాలో ధైర్యాన్ని నింపావు. అది చాలదా నాకు? ఈ యుద్ధం నాది. పోరాడాల్సింది నేను. ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను. ఆ రేఖ తను అనుకున్నది సాధించడం కోసం చంపడానికైనా వెనుకాడదని ఇప్పుడే చూసావు కదా. చంపడానికి సిద్ధం మాత్రమే అయ్యింది, కాని చంపలేదు. ఎందుకంటే ఈ ఆస్తి తన సొంతం అవ్వాలి. అప్పటి వరకు ఆ రేఖ నన్నేమీ చేయలేదు. వీళ్ళ కంపెనీలో రేపు ఇంటర్వ్యూ ఉందంట, చూడొకసారి. ఇప్పుడా జాబ్ అంత ముఖ్యమా? నన్ను నమ్ముకున్న తాతయ్య, నానమ్మ వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అంటే నేను సంపాదించాలి. నేను జాబ్ చేయక తప్పదు. అలా కంగారు పడుతున్నావు, వచ్చింది కలే కదా. ఆ ఫ్యాన్ మంటల్లో కాలిపోతున్నట్టు, అందులో నేను చిక్కుకుపోయినట్టు అనిపించింది. వాడికా పీడకల ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తుందంటారు? వాడి తరపు వాళ్ళెవరైనా దగ్గరవుతున్నారంటారా? నమస్కారం ఫ్రెండ్స్. బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ ఒక సంచలన మలుపు తిరిగింది. ఇన్నాళ్లు గుంభనంగా సాగుతున్న అపర్ణ ప్లాన్స్ అన్నీ ఒక్కసారిగా తలకిందులయ్యాయి. రేఖ వేసిన ఎత్తుగడకు అపర్ణ బిత్తరపోయింది. అసలు వీరి మధ్య ఏం జరిగింది? పవర్ ఆఫ్ అటార్నీ విషయంలో రేఖకు నిజమెలా తెలిసింది? ఈరోజు రివ్యూలో వివరంగా తెలుసుకుందాం. హిందూ ఆరోగ్యం క్షీణిస్తున్న తరుణంలో ఆస్తి మరియు కుటుంబ బాధ్యతలను కాపాడటం కోసం అపర్ణ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికీ తెలియకుండా హిందూ పేరుమీద ఉన్న పవర్ ఆఫ్ అటార్నీ తన పేరుమీదకు మార్చుకోవాలని లాయర్ను సంప్రదిస్తుంది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే అనవసరమైన గొడవలవుతాయని అపర్ణ భావిస్తుంది. అయితే రేఖ ఎప్పటినుండో అపర్ణ కదలికలపై కన్నేసి ఉంచుతుంది. అపర్ణ లాయర్ ఆఫీస్కు వెళ్లటం చూసిన రేఖ ఎలాగైనా ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని ప్లాన్ చేస్తుంది. లాయర్ అసిస్టెంట్ని మచ్చిక చేసుకుని అపర్ణ పవర్ ఆఫ్ అటార్నీ కాగితాల మీద సంతకం చేయించుకోవడానికి ప్రయత్నిస్తోందని తెలుసుకుంటుంది. అపర్ణ లాయర్ ఆఫీస్ నుండి ఇంటికి రాగానే హాల్లోనే రేఖ ఆమెను అడ్డుకుంటుంది. ముఖం మీద చిరునవ్వుతో, మనసులో విషంతో రేఖ ఇలా అంటుంది. ఏంటి అపర్ణగారు, లాయర్ గారి దగ్గర పని పూర్తయిందా? ఇందూగారి సంతకం కోసం కాగితాలు రెడీ అయ్యాయా? ఈ ఎపిసోడ్లో అపర్ణ పాత్రలోని భయం, రేఖలోని కుతంత్రం స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా అపర్ణ స్టన్ అయిన సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందూ మాట వినకుండా అపర్ణ మళ్లీ ఏం తప్పు చేస్తుందో అన్న ఉత్కంఠ రేకెత్తిస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, అపర్ణకు రేఖ ఇచ్చిన షాక్ నుండి ఆమె ఎలా కోలుకుంటుంది? ఇందూ హెచ్చరికను అపర్ణ పాటిస్తుందా, లేక రేఖను ఎదుర్కోడానికి మరో కొత్త ప్లాన్ వేస్తుందా? వచ్చే ఎపిసోడ్ ఇంకా ఆసక్తికరంగా ఉండబోతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్యూ.